అయితే ఎక్కడ ఉచితమైతే అక్కడ కొంచెము ఆలస్యం అవుతుంది. ఎందుకంటే లైన్ ఉంటుంది, ప్రతి చోట లైన్ ఉంటుంది. సో నీది 10వ వాడివి అయితే లైన్లో నీకు ఒక అరగంట పట్టొచ్చు. ఆ ఓపిక ఉండాలి. సహనం సముద్రం కన్నా గొప్పది. ముఖ్యంగా మహిళా మహిళలు ఉన్నారు, మీ సహనం వల్లే ఈ భూదేవి లాంటి సహనం మీకు. మీరందరూ మీ చుట్టుపక్కల వచ్చే మగవాళ్ళని కూడా సహనంగా ఉండేలా చేయండి. చాలామంది మగవాళ్ళు తాగి వస్తున్నారు, వాళ్ళని తాగి వస్తే బయటికి లోపలికి రానివ్వకండి, దయచేసి అర్థం చేసుకోండి. అర్థమైందా? ఈ ఆసుపత్రులు ఎవరు తాగి రాకూడదు, ఈ ఆసుపత్రులు ఎవరు పొగ తాగకూడదు, ఈ ఆసుపత్రి గోడల పైన ఉమ్మేసి ఆసుపత్రిని చండాలం చేయకూడదు. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి. ఈ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదేను. మీరు నీళ్లు తాగి ఆ బాటిల్స్ అన్ని తీసుకెళ్ళి ప్లాస్టిక్ బాటిల్స్ ఈ డ్రైన్స్లో వేస్తున్నారు. డ్రైన్స్ అన్ని మొత్తం బ్లాక్ అయిపోయి అవంతా హాస్పిటల్ అంతా చెత్తగా తయారవుతుంది, వాసన వస్తుంది. మేము కడుగుతుంటే, మేము తుడుస్తుంటే మీరు పాడు చేస్తే ఇంకేమో ఉపయోగం ఉంటుంది? మేము కలిస్తేనే ఈ ఆసుపత్రి హాయిగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆసుపత్రి హాయిగా ఉంటే మీరు హాయిగా ఉంటారు. ఈ ఆసుపత్రి సిబ్బందితో సహకరించండి. వాళ్ళు ఏమైనా రూల్ చెప్తే అమ్మ ఇటు వెళ్ళాలంటే అటు వెళ్ళిపోండి, అంతే. మీ గురించే, దానికోసం చేయక్కర్లేదు. మీరు మీకోసం అని ప్రతి చోట మీరు ఇటు వెళ్తే ఈ రూమ్ ఉంటుంది, మీరు ఇటు వెళ్తే ఈ వార్డు ఉంటుంది అని చెప్పడం కోసం. మేము ఎందుకు ఇటు వెళ్తామంటే దానికి అర్థం లేదు. అర్థమైంది? చాలా మంది ఆర్గ్యుమెంట్ పెట్టినాం. మీకోసం ప్రతి చోట హెల్ప్ డెస్క్లు పెట్టాము. మీరు చూసారా, మీకు నడకదారి పెట్టాం. ఆ నడకదారిలో వెళ్తే మీరు సేఫ్గా ఉంటారు. వెహికల్స్ ఏం తగలకుండా ఉంటాయి. వచ్చే వెహికల్స్ టగటగా వెళ్ళిపోతుంటాయి. అంబులెన్స్ వస్తుంటాయి, గూయి 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 అనుకుంటాం. అవన్నీ వాటికి అడ్డం పోతే మీరు అలా జరగకుండా మేము నడకదారి కూడా పెట్టాము. మీరు ఆసుపత్రి లోపలే తిరగండి, ఆ రోడ్లో తిరగొద్దు. రోడ్లు చిన్న రోడ్లు. అర్థమైందా? ఈ ఆసుపత్రులు చాలా బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోతాం, రోడ్లు చిన్నవైపోయాయి. సో ఆ రోడ్డు మీద వెళ్తే ఏమవుతుంది? ప్రమాదం అవుతుంది మీకు. ప్లస్ టర్నింగ్లు తిరుగుతుంటారు, వాళ్ళు టర్నింగ్ వచ్చిన వాళ్ళు గుర్తుకుంటారు. అట్లా మొన్న ఒక నర్సింగ్ స్టూడెంట్, ఒక మెడికల్ స్టూడెంట్ గుర్తుకొని పెద్ద ఫ్రాక్చర్ లేదు ఈ ఆసుపత్రి లోపల. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా లోపల నుంచి, కారిడార్ల నుంచి బయటికి వెళ్ళి ఆ నడకదారి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అది ఎంత చెప్పినా వినకుండా దూరంగా మీరు బయటకు వెళ్తే ఎండగా ఉంటుంది, మనది ఎండ ప్రదేశము. లోపల నుంచి చల్లగా వెళ్తారు. లేదు మీరు లోపల ఏమైనా కావాలని డాక్టర్ నర్సు కనపడితే అయ్యేది వీల్ చైర్ తీసుకెళ్ళి చెప్తారు. అసలు పెద్ద వాళ్ళని గర్భిణీ స్త్రీలను కూడా ఈడ్చుకొని ఆ లోట్ల మీద నడుస్తున్నారు. లోట్ల మీద లోపల నడవద్దు, ఓన్లీ లోపల కారిడార్స్ లోపల నడవద్దు. అర్థమైంది నా బాధ? అలా చేస్తే మీరు సేఫ్గా ఉంటారు. మీకు ఈజీగా హాస్పిటల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుంటుంది. మీరు అట్లా రోడ్డు మీద వెళ్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు తప్పితే లోపలికి రాలేరు. లేదు మీరు ఎవరినైనా అడగండి, మీకు ఎక్కడ తెలియపోయినా అడగండి. ఊరంతా హాస్పిటల్ తిరిగేసి మీరు కాళ్ళు అప్పుడు నెప్పుట్టి అలో ఓపీ అయిపోయి డాక్టర్ని వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. అందుకని ఇలా ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి, ఇక్కడ నియమ నిబంధనలు పాటించండి, సిబ్బందితో సహకరించండి. అన్ని చోట్ల కొంచెం సహనంగా ఓర్పుగా ఉండండి. మంచిగా మాట్లాడితే, లౌక్యంగా మాట్లాడితే డాక్టర్లు అద్భుతంగా మీకు సర్వీస్ అందిస్తారు. ఇప్పుడే ఒక పంచాయతీ జరిగింది. డాక్టర్ని నువ్వు చూడు, ఏంది నువ్వు చూడకపోతే ఇట్లా మాట్లాడాడు ఒక అతను వచ్చి. డాక్టర్ కూడా కోపంచేది అన్నాడు, మా దగ్గరకు వచ్చి పని ఇట్లా ఏమైనా అర్థం ఉందా? అరగంట వేస్ట్ అయింది నా టైం. నేను ఇంకో పని చేయగలుగుతాను మీకు, అంతేనా? డాక్టర్లని మర్యాదగా మాట్లాడాలి. డాక్టర్లు ఎంత గొప్ప చదువులు చదువుకొని ఉంటారు. నీకు సామాన్యంగా ఇట్లా కనపడతాము. కొన్ని 100 ఆపరేషన్లు చేస్తుంటే ఆర్థోపెడిక్ డాక్టర్ నేను. ఎందుకని సామాన్యంగా కనపడతాను? ఇప్పుడు ఇదే ఆర్థోపెడిక్ డాక్టర్ అమెరికా వెళ్తే 3-4 వారాలు పడుతుంది డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే. ఇక డైరెక్ట్గా నీకు కనపడి ఏం కావాలంటే చేస్తుంటే డాక్టర్లు చులకనగా చూస్తే ఎట్లా? ఫ్రీ హాస్పిటల్ అని చులకనగా నర్సులు కానీ డాక్టర్లు కానీ ఎవరిని చూడొద్దు. చులకనగా చూస్తే మీకే ఇబ్బంది. చెరువు మీద అలిగితే ఏమవుతుంది మీకు తెలుసుగా ఈ సామెత? మీకే ఇబ్బంది. ఈ ఆసుపత్రి ఒక చెరువు లాంటిది, ఎంతో మంచిది చెరువు. అంటే మీకు చెరువు ఎంత మంచిది, మనకు అన్ని ఉపయోగాలు ఉంటాయి చెరువు వల్ల. అలాంటి గొప్ప ఆసుపత్రిది. మీకోసం 30 డిపార్ట్మెంట్లో ప్రతి డాక్టర్ పనిచేస్తుంటాడు. ఇక్కడ నేను ఈ మాట్లాడే సమయంలో బయట అన్ని హాస్పిటల్లో కలిసి జరిగే ఆపరేషన్లు ఇక్కడ లోపల అన్ని చోట్ల జరుగుతుంటాయి. అక్కడ 100 హాస్పిటల్ జరగాలి. ఇక్కడ వస్తే ప్రతి డాక్టర్ మీకే ఉంటాడు. ఈ 18 ఎకరాల స్థలంలో నీకు ఏం కావాలన్నా సరే, చెవు కావాలన్నా, ముక్కు కావాలన్నా, హార్ట్ కావాలన్నా, ఇక్కడ హార్ట్ బైపాస్ సర్జరీలో కూడా చేస్తారు. చూడటానికి సింపుల్గా కనపడతారు డాక్టర్లు, కానీ అద్భుతమైన ఆపరేషన్ చేస్తారు. మీ ప్రాణాన్ని వాళ్ళ ప్రాణం అడ్డం పెట్టి నిలిపేస్తారు. అయితే ఇక్కడికి చాలామంది బయట ప్రాణాంతకం చివరిలో పంపిస్తుంటారు చనిపోయేటప్పుడు. వాళ్ళు కొంతమంది చనిపోవచ్చు, కానీ ఇక్కడికి మంచి స్టేజ్లో వస్తే మీకు అన్ని టెస్టులు చేస్తాము. అన్ని టెస్టులు ఉంటాయి ఇక్కడ. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్టులు, అల్ట్రాసౌండ్లు, ఏం కావాలంటే ఉంటాయి. ఆడవాళ్ళకి సంబంధించినది చాలా ఉన్నాయి. ఆడవాళ్ళ డిపార్ట్మెంటు మేమైతే వాళ్ళని దేవతలు అంటాం. అంత అద్భుతంగా చేస్తారు డెలివరీలు. కానీ ఇక్కడ నార్మల్ డెలివరీలు చేయడానికి ట్రై చేస్తారు ఆ డాక్టర్.
గర్భసంచి తీయటం కానీ ఏ ఆపరేషన్ అయినా సరే, ఆడవాళ్ళకి సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఇక్కడ రూపాయి లేకుండా మీకు అద్భుతంగా చేస్తారు. ఇది ఎందుకు ఇంత గట్టిగా నొక్కి ఒక్కడిని చెప్తున్నానంటే, మీకు రూపాయి మిగిలితే మీ పిల్లలు చదువు చెప్పించుకోవచ్చు, మీరు ఒక ఇల్లు కట్టించుకోవచ్చు, మీ పెళ్ళాన్ని నగలు చేయించుకోవచ్చు. ఇంతేనా? ఇవన్నీ మీకు ఆ రూపాయి మిగులుతుంది. గవర్నమెంట్ ఎంత కష్టపడుతుంది కాబట్టి మీరు బయట డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ మాత్రం వచ్చినప్పుడు డాక్టర్ని నర్సులు మర్యాదగా మాట్లాడి సహనంగా ఉండి ఓర్పుగా ఉండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సూపరింటెండెంట్ ఉంటాడు, సిఎస్ఆర్ఎం డాక్టర్ బివి రావు గారు ఉంటారు, నర్సులు ఉంటారు, గంగమ్మ గారు అద్భుతమైన వ్యక్తి ఆవిడ. ఎందుకని గ్రేడ్ 1 నర్సింగ్. ఇక్కడ వేల మంది ఉంటారు డాక్టర్లు నర్సులు. బయట హాస్పిటల్ అయితే ఒకళ్ళిద్దరే ఉంటారు. ఇక్కడ ప్రతి చోట మీకు న్యాయం జరగడానికి స్టెప్ వైజ్గా చాలా మంది ఉంటారు. నువ్వు ఎక్కడ అడిగినా న్యాయం జరిగిపోతుంది. అయితే మీరు కోప్పడి అలిగి గొడవ చేసి వీడియోలు తీసి ఫోటోలు తీసి పిచ్చి పిచ్చికి మాట్లాడి ఖచ్చితంగా రాత్రి కూడా గొడవ జరిగింది. నర్సుని కొట్టబోయాడు, ఇద్దరు ఫుల్గా తాగి ఉన్నాడు. బుద్ధుందా అసలు ఎవరికన్నా? పక్కన ఉన్న వాళ్ళైనా సరే నాపాలి. మీరు ఎప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. రాత్రి జరిగింది ఇది క్యాజువాలిటీలో. ఎంత బాధగా ఉంది తెలుసా? నర్సుని ఎవరైనా కొట్టబోతారా? మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడి ఆశ్చర్యపోతుంటాం మేము. ఇన్ని ఆపరేషన్లు ఇన్ని సక్సెస్ఫుల్గా చేసి రూపాయి ఖర్చు లేకుండా మీకు చేస్తుంటే ఒక్క మనిషి కూడా మాట్లాడితే అక్కడ ఎంత బాధగా ఉంది తెలుసా? మీరు మంచి జరుగుతుంటే అక్కడ మంచిగా నిలబడాలి. మీరు గుర్తుపెట్టుకుని మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగే ఉంటామంటే మేమేం చేయలేము. రాత్రి తాగి ఉన్నాడు ఫుల్గా. పక్కన మంచిగా ఉన్నవాళ్ళు ఆపదాతని ఒక్కళ్ళు కూడా ఆపలేదు. సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే బాధ వేసింది నాకు. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి భావంతో ఉండండి. ఇక్కడ ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఆ పిచ్చి పనులు చేసే వాళ్ళని మీరు ఆపాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి, దీన్ని బాగుగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎవరైనా నర్సుల మీద డాక్టర్ మీద కావన పడితే పక్క వాళ్ళు ఆపాల్సిన బాధ్యత కూడా ఉంది. చూస్తూ కూర్చుంటారా మీరు? తప్పు జరుగుతుంటాయి ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక 5-10 నిమిషాలు మీతో మాట్లాడేది. ఇక్కడ చక్కని భోజనం పెడతాము. అట్లా మీకోసం మంచి మొక్కలు తెచ్చాము. ఇక్కడ నగరాజ్ కుమార్ గారు ఓబుల్నాయుడుపల్లి నుంచి వాళ్ళ జాగృతి సంస్థ ద్వారా మీకు మంచి బత్తాయిలు కూడా తీసుకొచ్చారు. కమలా పండ్లు బత్తాయిలు తీసుకొచ్చారు. ఎందుకని ఎంత కష్టపడుతున్నామో ఈ ఆసుపత్రిని మీరు వాడుకోవాలి. ఈ ఆసుపత్రి మీ పల్లెటూళ్ళకి వెళ్ళి చెప్పండి, ఈ ఆసుపత్రి మంచిగా చూస్తున్నారు, ఇక్కడ అన్ని మనకి రూపాయి ఖర్చు లేకుండా జరుగుతున్నాయి, మన డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, మన ఆ డబ్బులు ఇంకో దానికి వాడుకోవచ్చు. కాబట్టి అలాంటి గొప్ప ఆసుపత్రిని మీరు పాడు చేయొద్దు. మీరు చక్కగా వచ్చి ఇక్కడ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ప్రతి శుక్రవారం పెడుతున్నాము. మీకు చూస్తారు మంచిగా. నీకు అవునమ్మా, నువ్వు చెప్పింది అర్థమైంది. నీకు ఇది ఇక్కడ ట్యూమర్ ఉంది, అది సరి చేస్తారు. నువ్వు అడ్మిషన్లో ఉన్నావు కదా? అడ్మిషన్లో ఉన్నావా? ఉంటే మంచిది. ఎందుకంటే 10 రోజులు ఉంచడం కుదరదు. ఇక్కడ బెడ్స్ ఉంటాయి, వెనక బెడ్స్ సరిపోవు. నేను ఉంచారంటే ఏదో కారణం వల్ల ఉంచుతారు. ఓకే అమ్మా, చేస్తారు. నీకు ఇబ్బంది ఉంటే నా సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి చెప్పు. అదే అక్కడ సిఎస్ఆర్ఎం గారి పేరు. ఓకే అమ్మా, ఇన్ని రోజులు ఉంచవమ్మా, ఇక్కడ ఉంచలేము, కానీ ఉంచామంటే ఏదో కారణం చేత ఉంచుతాము. అట్లా కొంచెం సహనంగా ఉండండి అంతే. ఓకే, చెప్పేస్తాను అంతే, ప్రశాంతంగా ఉంది. అట్లాగే. సో ఇప్పుడు మనకి డాక్టర్ రాజా గారు వచ్చారు. వారు అమెరికా నుంచి వచ్చి ఈ ఆసుపత్రికి కానీ ఈ మెడికల్ కానీ ఎన్నో డొనేషన్లు